నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. నేను మాట్లాడి ఆటోలో వచ్చేస్తాను. ఇక్కడ ఆపారేంటి? అక్కడి నుంచి ఆటోలో ఎందుకు? ఇక్కడే దిగిపో. ఆటో పట్టుకుని మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి 5 నిమిషాలు కాకపోతే అరగంట ఆగి ఆఫీస్కి రా. దిగు. అరే అదేంటండి అలా మాట్లాడుతున్నారు? నువ్వే ఆటోలో వచ్చేస్తా అన్నావు కదా, దిగు. ఆటోలోనే వచ్చేయ్. పొద్దున్నే పని లేక కార్ వేసుకుని పికప్ చేసుకోవడానికి వచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. సారీ, నా ఉద్దేశం అది కాదు. మీకు ఇబ్బంది అవుతుందేమో అని అలా అన్నాను. ఏం అక్కర్లేదు, గెట్ డౌన్. నో, ఆటోలో వస్తా అన్నావు కదా, నువ్వు దిగు. బోల్డ్ ఆటోలు ఉన్నాయి. ఈ తొక్కలో కారు నీకోసం వెయిట్ చేయదు. టైం వేస్ట్ చేయకుండా దిగు. ఇంత చిన్న విషయానికి అంత చిరాకెందుకు? సారీ చెప్తున్నాను కదా. ఐమ్ సారీ. అరే, మీరు సారీ చెప్పడం ఏంటి? అనవసరంగా కారు వేసుకొచ్చి పొరపాటు చేశాను, నాదే తప్పు. మీరు దిగండి ప్లీజ్. అబ్బా ప్లీజ్, నేనెన్నిసార్లు సారీ చెప్తున్నా మీరు ఇలా మొండిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. వద్దండి, తప్పు నాదే అంటున్నాను కదా. సారీ, దిగండి మీరు. నన్ను క్షమించురా ప్లీజ్. అయ్యో, మిమ్మల్ని క్షమించడానికి నేనెవరనండి? ఇదిగో, మీరిలా చేస్తే బండి దిగేసి మీరు నన్ను క్షమించాను అని చెప్పేంతవరకు బండి ఎదురుగా గుంజీలు తీస్తాను. మీరు ఏమైనా చేసుకోండి మేడం, ముందు దిగండి ప్లీజ్. అరే అటు చూడు. ఏయ్, లోపలికి రా, బండెక్కు. నన్ను క్షమించానని చెప్పండి, అప్పుడు వస్తాను. అరే, అందరూ చూస్తున్నారు, లోపలికి రా. చూస్తే చూడనివ్వండి, నాకేంటి? మీరు క్షమించానని చెప్పండి, వచ్చి కూర్చుంటాను. ముందు బండెక్కు. మా ఆయనకి కోపం తెప్పించాను, సారీ చెప్పినా క్షమించట్లేదు, అందుకే గుంజిళ్ళు తీస్తున్నాను. ఇది భార్యాభర్తల గొడవ, మీ పని మీరు చూసుకోండి. నిన్ను ఏంటి చేయెత్తారు? నన్ను కొడతారా మీరు? క్షమించమని అడిగితే క్షమించాలి కానీ ఇలా నడి రోడ్డు మీద భార్యని కొట్టే ప్రోగ్రాంలు పెట్టుకోకండి, అందరూ చూస్తున్నారు. కొట్టడం కాదు, నిన్ను రా చెప్తా. నీకేమన్నా పిచ్చా? ఎందుకలా చేస్తున్నావు? నన్ను క్షమించమని బ్రతంలాడుతుంటే తెగబెట్టు చేస్తున్నారు, అందుకే నేనేం చేయాలో అది చేశాను. నేనింతే, నాతో ఇలానే ఉంటుంది వ్యవహారం, భరించాలి తప్పదు. మీకీ జన్మకింతే. అంతా నా కర్మ. ఇలాంటి తింగరి మనిషిని ఎలా పుట్టించాడో ఆ దేవుడు. ఆ దేవుడికి బాగా తెలుసు, గంతకు తగ్గ బొంతుండాలి కదా. మిమ్మల్ని పుట్టించాక నన్ను పుట్టించకుండా ఎలా ఉంటాడు? హే భగవాన్. భయ్యా, ఆ కార్ను ఫాలో అవ్వు.
అదే వాడిల్లు. వెళ్ళి త్వరగా వచ్చేసి. అదేంటి మీరు రావట్లేదా? లేదులే. సరే 5 minutes లో వచ్చేస్తాను. ఉమ్. నమస్కారం ఆంటీ. నమస్కారం అమ్మా. నమస్తే మధుగారు. నమస్కారం అండి. అక్కేం చేస్తుంది? లోపలుందమ్మా. అమ్మా ఇందు, మధుగారు మీరు కూర్చోండి. ఇందు. నేను చెప్పింది వాడి గురించే. హాయ్ బ్రో. పర్లేదే, ధనవంతుల కారు కూడా మా ఇంటి వైపు వచ్చింది. కారు ఇంటి ముందుకు వచ్చి కాళ్ళు మాత్రం బయటే ఉండిపోయాయి. ఏంటి మా గడప తొక్కకూడదా బ్రో? నాకు పని లేదు అక్కడ. అంతేలే బాసు, ఎంతైనా మా స్థాయి వేరు, మేము సరితూగాం కదా, అలా మెయింటైన్ చేస్తున్నారు. కానీ మీరు ఎంత ధనవంతులైనా, నేను లేనున్నైనా, ఒక్క విషయంలో మాత్రం మనిద్దరం ఒకటే బాసు, తోడల్లున్నాం, కోబ్రోస్. వాడిని ఏం చేయాలో చెప్పుకోటి. ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేయాలి. కానీ వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు. అంత ఈజీగా బెయిల్ కూడా రాకూడదు. అలాంటి బలమైన క్రైమ్లో ఇరికించాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్లేదా? పర్లేదు, నేను చూసుకుంటాను. వాడి సంగతి నేను చూసుకుంటాను. అడ్వాన్స్ ఇప్పించు. అడ్వాన్స్ ఈవినింగ్ అరేంజ్ చేస్తా, నువ్వు పని స్టార్ట్ చేయి. అన్నట్టు బాసు, నాకు డౌటు. పెళ్లి పీటల వరకు వచ్చి చిందు పీటల మీదకి రాకుండా నాతో పారిపోవడానికి కారణం నువ్వే అన్న విషయం మధుకు తెలుసా? హ? ఏంటి బాసు, తనకి తెలీదా? బాసు, వాళ్ళ అక్క నాతో పారిపోవడానికి, ఆ కుటుంబంలో ఇన్ని గొడవలు జరగడానికి ఒక రకంగా నువ్వే కదా కారణం. ఈ విషయం ఇప్పుడు మధుకు తెలిస్తే ఏంటి నీ పరిస్థితి? మధుకు తెలియకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట. ఒకసారి సరదాగా చెప్పనా బాసు?